హాయ్ నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం ఇరాన్ యుద్ధ వాతావరణం జరిగిన నేపథ్యంలోనైతే మన భారతదేశంలో ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్కి సంబంధించి తీవ్ర కొరతనైతే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇదే ఆధంగా కొంతమంది ఈ కమర్షియల్ గ్యాస్ని బ్లాక్ చేసి కూడా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులు అయితే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. గతంలో 1500 నుంచి 1800 దొరికేటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఇప్పుడు అది కాస్త 4 నుంచి 7,000 మధ్యలో దొరుకుతుందని వారు వాపోతున్నారు. దీనివల్ల కొన్ని దుకాణాలు కూడా మూసుకొని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సంక్షోభం వల్ల ఈ చిరు వ్యాపారులు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మనమైతే వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే రాజుగారి వంటల యజమాని వారి దగ్గర అయితే ఉన్నాం. వారు ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరత వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు డిఎస్ రాజు. రాజుగారి వంటలు మాదాపూర్ ఏఎఫ్ సొసైటీ. ఇక్కడ 4 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నామండి. ఇక్కడ హోటల్ అంతకుముందు భీమవరం రన్ చేసేవాళ్ళం. ఎప్పుడు కూడా ఇంత కొరత అనేది వారవాళ్ళు వచ్చింది, అయినా కూడా మేము ఎప్పుడు ఎదుర్కోలేదు. 2100 కమర్షియల్ సిలిండర్ రెగ్యులర్ రేట్ మాకు సప్లై ఉండేది. ఇప్పుడు వారానికి 10 రోజులు కూడా ఒకటి ఇవ్వడానికి కూడా డీలర్స్ మాకు అందుబాటులో లేరండి. యాక్చువల్గా డీలర్స్ అందరూ కూడా ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు రోజు 4-5 సిలిండర్లు వాడే హోటల్స్, మీడియం రేంజ్ హోటల్స్, ఒక సిలిండర్ వచ్చినా కూడా మిగతా ఈ కట్టెల పొయ్యి మీద చేయడానికి వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే ఈ పూర్వం అయితే కట్టెల పొయ్యి అలవాటు ఉండేది. ఇప్పుడు ఈ లేటెస్ట్ వంట వండే వాళ్ళకి ఎవరికి కూడా మనకి ఇది కట్టెల పొయ్యి మీద అలవాటు లేదండి. 2 రోజులు 3 రోజులు పనిచేసి 4వ రోజు వర్కర్ రావట్లేదు. ఎందుకంటే ఆ పొగ వేడికి కళ్ళ మంటలు అతను తట్టుకోలేని పరిస్థితులు ఏం చేస్తున్నారంటే 2-3 రోజులు సెలవు తీసుకుంటున్నారండి. ఈ పరిస్థితి కనుక ఇంకో నెల 2 నెలల్లో కంటిన్యూ అయితే నాకు తెలుసుండి హైదరాబాద్లో ఇప్పటికే నాకు తెలుసుండి ఒక 40-30% క్లోజ్ అయ్యాయి. అవి రాను రాను మరింత పెరిగి 70-80% హోటల్స్ మూసేయవలసిన పరిస్థితి వస్తుందండి. చాలామంది మాలాగే మేము కూడా కట్టెల పొయ్యిలు కొన్ని మెయింటైన్ చేస్తున్నాం. చాలా కష్టం అండి మెయింటైన్ చేయటం, అయినా సరే తప్పదు. ఇది మనం ఎవరిని అనడానికి లేదండి. ఇటు గవర్నమెంట్ని క్వశ్చన్ చేద్దామన్నా ఎవరి ద్వారా అన్నా వారి వల్ల వాళ్ళ ఇబ్బంది అని వాళ్ళు చెప్తున్నారు. డీలర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డీలర్స్ దగ్గర, అది కూడా మేము కంప్లైంట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే రియాలిటీ మాకు తెలీదు. వాళ్ళు రావట్లేదు అంటే మేము రావట్లేదు అనుకుంటున్నాం తప్పితే ఎంత పర్సంటేజ్ సిలిండర్ వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ మనకి ఇవ్వగలరు అన్నది మనకు ఎవరి దగ్గర క్లారిటీ లేదండి. అయితే ఇదే అదనంగా కొంతమంది డీలర్లు కానీ దళాలు కూడా కావాలని బ్లాక్ చేసి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్టుగా కూడా వస్తుంది. దీని గురించి ఏమంటారు? చాలా ఎక్కువగా అమ్ముతున్నారండి. యాక్చువల్గా డీలర్స్ అని మనం అనలేం, కానీ ఎవరైతే మరి వాళ్ళు డీలర్స్ దగ్గర తీసుకుంటున్నారో ఎక్కడో తెలియట్లేదు. కానీ మాదాపూర్ ఏరియాలో నేను అడిగితే 7,000-8,000 సిలిండర్ బ్లాక్లో తీసుకుంటున్నామని మాకు చెప్తున్నారు. అయితే మేము మట్టికి డీలర్ని ఒప్పించి మేము 4 రోజులకో 3 రోజులకో ఒక సిలిండర్ రప్పించుకోగలుగుతున్నాం. కానీ దానివల్ల మన హోటల్ రన్ అవ్వదండి. ఎందుకంటే రోజు 4 సిలిండర్ వాడేవాడికి 4 రోజులకు ఒక సిలిండర్ ఇస్తే అది రాలేదు. అలా అని మనం 8,000-7,000 దళారులను పట్టుకుని మనం ఎవరినో బ్లాక్లో కొనుక్కుని మన హోటల్స్ రన్ చేయలేని పరిస్థితి అండి. రోజుకి 30-40 వేలు ఎక్స్ట్రా దానికోసం ఖర్చు పెట్టి మనం ఈ బిజినెస్ చేయాలంటే దాని ప్రాఫిట్ కాదు కదా, నష్టాల్లోకి వెళ్ళిపోతాం. అందుకని మీరు చిన్న చిన్న హోటల్స్ చూస్తున్నారు, క్యాంటీన్స్, టిఫిన్స్, మీడియం రేంజ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బంద్ అయినాయండి. తర్వాత ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అండి. ఇప్పుడు మాకు క్యాటరింగ్స్ మ్యారేజ్ చేస్తాం, ఫంక్షన్ హాల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా గ్యాస్ సప్లై లేదు. మ్యారేజ్కి ఎప్పుడో 6 నెలల క్రితం మేము బుక్ చేసుకున్నది ఒక 1000 మందికి బుక్ చేసుకున్నారనుకోండి, అప్పుడు కమిట్ అయ్యాం ఆ రేటు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, గ్యాస్ ఛార్జీ గురించి మీరు ఎంత పెంచితే అలాగంటారు. మనకేమో యాక్చువల్గా కౌంటర్ సేల్స్ కూడా మనం 30-40% పెంచితే కానీ మనం సేల్ చేయలేని పరిస్థితి అండి. కస్టమర్ 50 రూపాయలు కర్రీ మనం 70-80 అమ్మేటప్పటికి అతను క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటంటే ఇంతవరకు ఒకసారి పెంచారండి. లేదండి సిలిండర్ 2,000 మరి కొనలేము బ్లాక్లో అది ఇది అని ఎన్ని చెప్పినా కానీ కొంతమంది రిటర్న్ వెళ్ళిపోతున్నారండి. అట్లాగే యావరేజ్గా బిజినెస్లు అయితే సాగుతున్నాయి. కానీ త్వరలో ఒక 15 రోజులు 20 రోజులు దాటితే మటుకు ఇది సివియర్ అవుతుంది. మరి నాకు తెలిసిన న్యూస్ ప్రకారం 10 రోజులు కొంచెం ఫ్రీ అవుతుందని అంటున్నారు. అది రీల్స్లోనే వాటిలోనే కన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సో కొద్దిగా రిలీజ్ అయితే కొంచెం రిలాక్స్ అవుతారండి హోటల్ సార్, లేదంటే చాలా కష్టం అండి భవిష్యత్తు. ఇది యాక్చువల్గా హోటల్ అసోసియేషన్స్ ఫైట్ చేస్తాయండి. మన హైదరాబాద్ హోటల్ అసోసియేషన్స్ ఉన్నాయి, అవి స్టేట్ ఉన్నాయి, నేషనల్ వైడ్గా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ ఇది ఓవరాల్గా దాని గురించి అసోసియేషన్ ద్వారా గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారు. అయితే చిన్న చిన్న హోటల్స్ మనం అప్రోచ్ అవ్వడానికి ఎవరిని ఉండదండి. ఇప్పుడు మనం ఎవరిని కలెక్టర్ గారిని సపోర్ట్ వెళ్ళాలా,
లేకపోతే విజిలెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, గ్యాస్ డీలర్స్ దగ్గరికి వెళ్ళాలా, అలా ప్రతి చిన్న హోటల్ వాడు ఎవరిని మేము అప్రోచ్ చేయలేమండి. అయితే అందరి తరపున పెద్ద హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసిన దాని మీద మేము కూడా ఆధారపడి ఉంటామండి. మేమైతే డైరెక్ట్గా ఎవరిని క్వశ్చన్ చేయడానికి, ఫైట్ చేయడానికి అవకాశం లేదండి. మీరు చివరిగా గవర్నమెంట్ని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ చేయలేని పరిస్థితి అని మేము కూడా అనుకుంటున్నామండి. ఎందుకంటే బయట నుంచి ఇంపోర్ట్ అయ్యి 80% ఇంపోర్ట్ అయ్యేది ఒకటి, మనం ప్రొడక్షన్ పెంచుకోవాలి. మన దగ్గర ప్రొడక్షన్ గ్యాస్, ఆయిల్స్ లేవు. మనం ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉన్నాము. ఆధారపడి ఉన్నప్పుడు అక్కడ ప్రాబ్లం మనం రోజు చూస్తున్నాం, వార్ పరిస్థితి అన్నీ చూస్తున్నాం. సర్దుకుపోవడం తప్పితే ఎక్కువ ఎవరిని మనం గవర్నమెంట్ని రిక్వెస్ట్ అయితే పదే పదే మోడీ గారినేనండి, ఇంకెవరిని మనం రిక్వెస్ట్ చేయలేము. నాకు తెలుసుండి సెంట్రల్ గవర్నమెంట్ మనం పదే పదే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అట్లీస్ట్ హాస్పిటల్స్కి అయ్యి రన్ చేస్తున్నారు, హోటల్స్ కూడా కొంచెం ఏదైనా సౌకర్యం ఉంటే కనీసం 50% గ్యాస్ సప్లై కనుక మాకు చేస్తే కనుక మిగతా మేము కట్టెల పొయ్యి మీద 50% హోటల్స్ వాళ్ళు రన్ చేయగలరండి. 80%, 90% కట్టెల పొయ్యి మీద చేయాలంటే అందరికీ చాలా కష్టం అవుతుంది. నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీ పేరు? సురేష్ అండి నా పేరు. ఏదైతే ఈ ఇరాన్ యుద్ధం జరిగినటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ సంబంధించి, కమర్షియల్ గ్యాస్ సంబంధించి చాలా వరకు ఇబ్బంది అయితే జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీకు ఏ రకంగా అసలు గ్యాస్ అవైలబుల్గా దొరుకుతుందా? ఒకవేళ దొరికినా మీరు ఇంత గతంలో కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించి తీసుకోవాల్సి వస్తుందా? మీకు ఎటువంటి సమస్యలు వచ్చాయి? నమస్కారం అండి. ముందుగా పూరా లోకల్ న్యూస్కి ధన్యవాదాలు. నా పేరు సురేష్ అండి. ఇది మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, రాజుగారి బిర్యానీ పక్కన కృష్ణా తీరం మాది రెస్టారెంట్. అయితే సార్ చెప్పినట్టు ఇదివరకు మీద ఇప్పుడు కూడా గ్యాస్ ప్రాబ్లం చాలా ఎక్కువగా నెలకొందండి. ఈ గ్యాస్ కష్టాలు చాలా విపరీతంగా మారిపోయినాయి. యుద్ధ ప్రకటన కానీ, ఏదైనా కానీ, యుద్ధాల వల్ల సమస్యలు కానీ, ఏదైనా కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిరు వ్యాపారులు కానీ, చిన్న చిన్న రెస్టారెంట్లో వాళ్ళు కానీ, ఏదైనా హోటల్లో కానీ మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఇదివరకు మనకి దొరికే గ్యాస్ 1700, 1800 గ్యాస్ కూడా ఇప్పుడు 3000, 4000కు మించి కూడా 7000 అయినా కూడా బ్లాక్లో దొరకని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కడ పట్టినా ఇప్పుడు కర్రీ పాయింట్లు రన్ చేసుకోవడం కానీ, ఏదైనా రెస్టారెంట్లు కానీ, ఏదైనా చిరు వ్యాపారులు కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. దాన్ని బట్టి ఏదైనా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా గ్యాస్ ప్రాబ్లంని సాల్వ్ చేయాలని త్వరలో మేము కోరుకుంటున్నామండి. ఈ విధంగా నెలకొంటే ఎక్కడ పట్టినా కూడా చిరు వ్యాపారులు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, ఏదైనా కానీ గ్యాస్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడి వస్తున్న రోజులు ముందు ఇంకా విపరీతంగా మారాల్సిన పరిస్థితులు వస్తున్నాయండి. ఎందుకంటే ముందుగా ప్రభుత్వం కూడా ఆలోచించి, మోడీ గారు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ముందుగా ఆలోచించి దాన్ని బట్టి ముందు జాగ్రత్తగా ఆలోచన చేసి గ్యాస్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. మాలాగే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ముందుగానే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని కోరుకుంటూ. అయితే సురేష్ గారు, మీరు గతంలో ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఎంతకు తీసుకునేవారు? ప్రస్తుతం ఏ రేటు పడుతుంది మీకు? ఇప్పుడు 7000 పెట్టినా కూడా గ్యాసు బండ దొరకని పరిస్థితి అండి. బ్లాక్లో కూడా అడిగినా కూడా మీకు గ్యాసు దొరకడం కష్టం అని చెప్తున్నారు. ముందుగా బుక్ చేసుకున్నా కూడా 20 రోజుల తర్వాత వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ముందుగా బుక్ చేసుకున్న 21 రోజుల తర్వాత కూడా రాని పరిస్థితి నెలకొంది. కొంతమంది అయితే ముందుగా అడ్వాన్సులు కట్టి 50,000, 60,000 నష్టపోయిన రోజులు కూడా చాలా చూసాము. ముందుగా అందరూ ఇండక్షన్ స్టవ్లు, ఈ కట్టెల పొయ్యిలు పెట్టుకొని ప్రస్తుతానికి రన్ చేస్తున్నారండి. ఇలానే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉంటే ముందుగా చాలా తీవ్ర పరిస్థితులు, ఆందోళనలు నెలకొనే పరిస్థితులు వస్తాయని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఎందుకంటే దీన్ని ముందుగా మేల్కొని గ్యాస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే సురేష్ గారు, ఈ గ్యాస్ రేట్లు గ్యాస్ రేటు పెరగడం వల్ల మీ కర్రీస్ కానీ, మీరు ఏవైతే వంటకాలు చేస్తారో వాటి రేట్లు కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల అటు కస్టమర్స్ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు, మీ మీద ఎలాంటి ఒత్తిడి పడుతుంది? కర్రీ పాయింట్లో ఏంటంటే ఇదివరకు ఉన్న రేట్లకి ఇప్పటికి ఏదన్నా ఒక 10 రూపాయలు పెంచే అవకాశం అయితే ఉందండి. ఎక్కువైతే ఏం పెంచలేదు. కస్టమర్లు ఎందుకంటే వస్తుంటేనే మాకు వ్యాపారం రన్ అవుతుంటుంది. ఏదైనా ఏంటంటే 10 రూపాయలు, 5 రూపాయలు అటు ఇటుగా పెంచే మార్గం చూపించాం కానీ ఎక్కువ అయితే పెంచదలుచుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ముందు ఏదన్నా పెంచదలుచుకుంటే దాన్ని బట్టి ఏదన్నా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలానే నెలకొంటే పెంచే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నాను. దాన్ని బట్టి ప్రభుత్వం ఆలోచించి కొంచెం ఈ గ్యాస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. हेलो, मेरा नाम एग्जाम्पल दिलीप कुमार यादव है। यहाँ पे छोटा छोटा शॉप लगाने वाला 1700-800 सब में गैस मिलने वाला एग्जाम्पल के लिए भी 6-7 हज़ार हो गया। छोटा शॉप वाला लगाने वाले कैसे क्या कर सकता है, इसके लिए कुछ कम करना पड़ेगा। ये तो बहुत हाई चले गया। नॉर्मल लोगों क्या करते, कैसे जीना ज़िंदगी को, ये बहुत परेशानी हो रहा है हम लोग का। इसे कंप्राइज करके कम करना पड़ेगा ही, क्योंकि बहुत अभी हाई क्वालिटी का गैस मिल रहा है। हम लोग को बहुत जने दिक्कत हो रहा है।
रूम में बहुत जने गैस नहीं है, खाना भी नहीं खा पा रहे लोग अच्छे से, बहुत प्रॉब्लम हो रहा है। अभी पहले कितने में मिला था गैस, अभी कितना पैसे में मिला? पहले 1700-1800 में मिलता है, अभी 6-7 हज़ार लोगों पूछ रहा है, फिर भी गैस भी नहीं मिल रहा है। लोगों भूखे रह रहा है रूम में। चावल है पर गैस नहीं है, खाना कोई नहीं खा पा रहा है। कृपया करके गैस का दाम घटाया दिया जाएगा तो हम लोगों के लिए, गरीबी लोगों का अच्छा रहता। इसलिए आप गवर्नमेंट को क्या रिक्वेस्ट कर रहे हो? हम यही रिक्वेस्ट करना चाहते कि गैस का प्राइस जितना था उतना कम ही कर दे, फिर अच्छा लगता, लोगों गरीब लोगों के लिए अच्छा रहता। हम लोग को बहुत परेशानी हो रहा है। పేరు సలీం అండి, సహస్ర ఫుడ్ కోర్ట్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను కర్రీ పాయింట్ నడుపుతున్నాను. ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నాము. 1800 నుంచి 2000 మధ్యలో సిలిండర్ వచ్చేది. మాకు డైలీ వచ్చేసి 3 సిలిండర్లు అవుతాయండి. ఇప్పుడు వచ్చేసి ఒక సిలిండర్ కూడా ఇవ్వట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కమర్షియల్ ఆపేసి ఓన్లీ హౌస్ హోల్డ్కి ఇస్తామంటే మాలాంటి చిన్న చిన్న కర్రీ పాయింట్ నడుపుకునే వాళ్ళు, హోటల్ నడుపుకోవాలి ఏమైపోవాలో మాకైతే అర్థం కావట్లేదు. గవర్నమెంట్ చెప్తుంది గ్యాస్ యూజ్ చేయండి, కట్టెలు పోయొద్దు అని. ఆ పథకం ఈ పథకం అని గ్యాస్ అందరికీ ఇచ్చారు. గ్యాస్ మీద వండుతున్నాం, అందరికీ అలవాటు అయిపోయింది. ప్రస్తుతం గ్యాస్ లేక కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అయితే షాప్ మూసుకోవాలి, లేదంటే బ్లాక్లో 5000, 6000, 7000 సిలిండర్ పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మీ మీడియా వాళ్ళు ఈరోజు వచ్చారు కాబట్టి మా బాధని వ్యక్తం చేస్తున్నాం. దీనికి తొందరగా పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళు చాలామంది షాపులు క్లోజ్ చేసుకున్నారు. అవుట్ ఆఫ్ 10 మేము ఒకళ్ళు ఇద్దరము ఏదో ఇబ్బందులు పడతా నడుపుతున్నాం షాప్. అయితే సలీం గారు, ఇప్పుడు ఈ గ్యాస్ రేట్ పెరిగింది కాబట్టి మీ ఏదైతే ప్రజలు ఎవరు కస్టమర్స్ వస్తున్నారో ఈ కర్రీస్ రేట్లు ఏమైనా పెంచారు? ఈ పెంచడం వల్ల కస్టమర్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? కర్రీస్ రేటు పెంచామండి. కొన్ని కర్రీస్ పెంచలేదు. పప్పు, సాంబారు రెగ్యులర్గా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తుంది నిత్యావసర సరుకులు లేకపోతే డైలీ అని చెప్పి రేషన్ ఇస్తారు కదా, అట్లాగే మేము కూడా పప్పు, సాంబార్ మీద పెంచలేదు. మిగతా కర్రీస్ మీద 5 రూపాయలు పెంచాము. మీల్స్ మీద ఒక 10 రూపాయలు పెంచాము. కస్టమర్ రియాక్షన్ ఎట్లా ఉందని కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది ఏమో వాళ్ళెవరో యుద్ధం చేసుకుంటే లేకపోతే గ్యాస్తో ఇది చేస్తే మాకెందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కస్టమర్ రెస్పాన్స్. అయితే మీ ఈ చిన్న షాపుల నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్య పట్ల మీరు ప్రభుత్వానికి ఏ రకమైన రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, ఇప్పుడు హౌస్ హోల్డ్ ఎట్లాగో మేము కూడా మేమేమి ఫ్రీగా ఇచ్చేయట్లేదు. మేము డబ్బులు ఖర్చు పెట్టే రన్ చేస్తున్నాం. రెంట్లు కట్టుకోవాలి, ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చుకోవాలి, అన్నీ ఇచ్చుకోవాలి. మేము ఇప్పుడు క్లోజ్ చేసుకుంటే జీతాలు ఎవరు ఇస్తారు, లేకపోతే రెంట్లు ఎవరు కడతారు? హౌస్ హోల్డ్కి ఇస్తున్నారు కరెక్టే, నేను కాదన్ను. వాళ్ళకి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి గ్యాస్ వస్తుంది. మాకు డైలీ కావాలి, 1 సిలిండర్ 2 సిలిండర్లు కావాలి. వారానికి 1 సిలిండర్ కూడా దొరకడం గగనం అయిపోయింది. దీని గురించే ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. దీనికి సొల్యూషన్ ఏంటి? ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఓన్లీ న్యూస్ పేపర్లో చూడటమే, యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందా, గ్యాస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. కానీ దీని మీద ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ కానీ ఒక మాట కానీ ఏది కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తొందరగా మా ప్రాబ్లం సాల్వ్ చేయమని ఇస్తున్నాం. ఎందుకంటే మేము ఫ్రీ ఉచిత పథకాలు అడగట్లేదు, ఏం అడగట్లేదు. మేము మా షాపులు రన్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది పడకుండా గ్యాస్ ఇవ్వమంటున్నాం, కొనుక్కుంటామంటున్నాం.